హాయ్ అండి, బాగున్నారండి? అయితే బాగున్నా, మీకు బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు అయితే ఆశతో పుట్టినరోజు కదా, మొత్తం అంతా డెకరేషన్ అయితే చేశాను. కాకపోతే సింపుల్గా చేసేసాను. ఆశతో కూడా రెడీ అయిపోయిందండి. ఆదర్శ్ కూడా రెడీ అయిపోయాడు. ఈ బెలూన్స్ అయితే మొత్తం డెకరేషన్ అంతా చేసేసాను. కానీ ఎక్కువ అయితే చేయలేదండి, ఎందుకంటే ఇంకా బాగా చేయాలని ఉంది కానీ ఇంకా నాకు టైం అయితే కుదరలేదు. ఒక్కనే వెంటగాను కదా, అంతా రెడీ చేసేసాను. థ్యాంక్ యూ కాదు, నా ముందు పెట్టా, నా ముందు పెట్టు బా. ఆశ్రే ఆశ పుట్టినరోజు అయితే కేక్ అయితే తెచ్చేసాను. సడన్ గా మీకు సర్ప్రైజ్ చేస్తాను, ఇప్పుడు కాదు, ఒక్క 10 సెకండ్లో మీకు సర్ప్రైజ్ చేయబోతున్నాను. ఇప్పుడే చూపించాను, ఎందుకంటే చూసేది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కేక్ అయితే అట్లా ఉండిద్ది. స్ప్రే బాటిల్, స్ప్రే బాటిల్ అట్లాగే ఇది లైటింగ్ క్యాండిల్. సరే అండి, ఇది వచ్చేసారు కదా, మా ఫ్యామిలీ అంతా సందడిగా ఉందా. ఆశ్రిత హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అబ్బా అబ్బా, ఆశ్రిత ఫ్యామిలీ మామూలుగా లేదండి, గోలే. హ్యాపీ బర్త్డే, నువ్వు కూడా చెప్పు హ్యాపీ బర్త్డే. ఆశ్రిత బర్త్డే సందర్భంగా అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసానండి. వీడియో అయితే తీయలేదు. అలానే వైట్ రైస్ అండి. నీ డ్రెస్ అబ్బు బయటికి బా. కేకు ఎంచరాన్ని వచ్చినాక తీసుకొద్దాం. హాయ్ అమ్మాయిగా. అయ్యో వాళ్ళ తమ్ముడు చూడండి, ఇక్కడ టేబుల్ వేస్తా, టేబుల్ కింద నుంచి అలా దూరుతా ఉన్నాడు అటు ఇటు. యాశ్రీ నువ్వు జడు పడిపోద్ది, బయటికి హ్యాపీ బర్త్డే. చూసాం, మా ఆయన అయితే వాళ్ళ కూతురు సంతోషం కోసం ఎంత ఆనందంగా బెలూన్స్ అయితే అంటించేసాడండి. ఇంకా అదే మా అమ్మ, మా నాన్నలకి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి అందరికీ చెప్పాను కానీ వాళ్ళైతే రావట్లేదండి, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి, అందుకని చెప్పేసి రావట్లేదు. ఇంకా బుజ్జి రాజు ఏమో ఇంక ప్రెగ్నెన్సీతో ఉన్నారు కదండి, ఇంకా జర్నీ ఎంత దూరం ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా రావట్లేదు. సర్లే మనకు ఉన్నంతలో అయితే నేనైతే తయారు చేసుకుంటున్నాను. నా కూతురు పుట్టినరోజు అయితే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అసలు రాత్రి అయితే మా ఆయన అయితే చాలా ఎంజాయ్మెంట్గా వాళ్ళ కూతురు కోసం 12ంటికి లేసి కేక్ కట్ చేయడం అవన్నీ చేశాడండి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు రాకపోయినా ఇంక సరేలే నాన్న ఇంకేం వస్తారులే, మరి చేలో పనులు ఉన్నాయిగా అని చెప్పేసి ఇంక నేనైతే మెలకు ఉండిపోయాను. ఇంకేం చేద్దాం, కావాలని చాలా పనులు ఉన్నాయని చెప్పేసరి ఇంక మనం ఇంకేం మాట్లాడుతాం, ఇంకా మాట చెప్పాక. అందుకని చెప్పేసి ఇంక నా కూతురు బర్త్డే, నేను వాళ్ళ డాడీ ఆశ్రీ చూసానండి. ఇంక మాలో మేము 5గురమే సంతోషంగా అయితే గడిపేస్తున్నాము. కానీ చెప్పి అయితే పాస్టర్ వస్తాడండి, ఆశ్రితకి అయితే కేక్ కట్ చేపియాలా, అందుకని చెప్పేసి కొంచెం ఒక అరగంట లేట్ ఉంది. ఇంక ఈ లోపు అయితే మా ఆయన కొంచెం బయటకు వెళ్ళాడు ఊళ్ళోకి. సరేనా, కేక్ కట్ చేసేటప్పుడు చెప్పిస్తాను. ఆశ బర్త్డే అయితే ఏ విధంగా జరుగుతుందో. ఇంకా 2 స్పూన్లు 2 చేతులతో కట్ చేస్తావా? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? 3 30 4 అక్షరాలండి. నాకే కానీ పల్లవడికి ముగ్గురేనండి. నా పుట్టినరోజు నాకు చేసిన మేలులకై ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. అది పోయిద్ది ఆ బ్లాస్టర్. అది కూడా సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ కాడలు స్నానము వెదజల్లు. అలాగే 127వ కీర్తనలో 3వ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వాడితే తన అంబులో పొంది ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం సైలెంట్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ఈ సాయంకాలపు వేళలో నాయన మరి తమ్ముడు శ్రీను అలాగే మరి కుమారుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించి ఫలింపచేసి వారికి అనుగ్రహించినటువంటి బిడలను బట్టి మీకు వందనాలు అయ్యా. మరి జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి నాయన మరి ఆశ్రితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఈ దినమందు 4 సంవత్సరాలు తన బ్రతుకులో తన జీవితంలో తన ఆయుష్ కాలంలో నాయన మరి 4 సంవత్సరాలు మీ కృపలో కాపాడబడి భద్రపరచబడి సంరక్షించిన ఆయన ఈ దినమందు మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా బిడ్డకు మీరు ధరింపజేసినందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది, అందుకొరకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. అవును ప్రభా, మరి శ్రీను మరియు కుమారుని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె ఆస్తితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ బిడ్డ జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మరి మీరు ఇచ్చినటువంటి గర్భఫల బహుమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినమందు నాయన మీ నామాన్ని మహిమపరుస్తూ తన జీవితంలో మరి మరొక ఆయుష్కాలం పొడిగింపజేసి మరొక సంవత్సరాన్ని మీరు ఇచ్చి నా 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మరి గత కాలంలో ఎన్నో బలహీనతలు ఆయన మరి సమస్యలు ఉన్నప్పటికీ మీ కృపలో కాపాడబడుతూ ఆయన మరి ఈ సంవత్సరంలో ప్రవేశింపజేశారు. తాను బ్రతుకు దినములన్నిట మీ కృపా క్షేమములతో మీరు నింపండి, బలపరచండి, సంరక్షించండి, మంచి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి మీ కృపలో దీవించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. ఈ సంతోషాన్ని నాయన మరి ఆనందాన్ని నాయన మరి ఈ విధంగా పంచుకుంటూ బంధుమిత్రులు రక్త సంబంధికులుగా అయ్యా మరి సేవకులుగా మేమందరం చేరి అయా ఈ జన్మదిన సంతోషములో పాలు పొందడానికి కృప చూపించారు. మరి మా ఎదుటనున్న కేకును బట్టి మీకు వందనాలు నాయన. మరి కుమార్తె ఈ కేకును కట్ చేసుకుంటుండగా తండ్రి మరి ఈ కేక్ ఏ విధంగా అయితే అయా మరి రుచి గలదిగా ఉండి తినువారికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో అలాగూ ఆ బిడ్డ జీవితము నాయన ఆనందమయంగా సంతోషమయంగా దీవెనకరంగా ఉండునట్లుగా మీరే కృప చూపించుదరని మీ కృపగల హస్తాలను అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నత నామంలోనే స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
అదే నాకు రాడు కూర్చొని కూర్చో నాకు ఈడైతే దాని మీద కూర్చుంటున్నాడు పక్కవాడు పడతాడు Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Asmita. స్ప్రేది Happy birthday to you. Happy long life to you. మరి ఎప్పుడు అది Long life to you. Happy ఏం కాదు ఆ పిల్ల కొట్టు ఆ పిల్ల మీద కొట్టాలి happy long మాయేనమ్మ నా తెలియదు మాయే తీసుకున్నాడు ఆ దగ్గర తీమంది కేక్ కూడా వాళ్ళు వీడియో పోతుందంట ఓకే చప్పట్లు కొడదాం ఇదే రేపల మీద చేస్తాను అది మొహన్ నిండా కూర్చో ఎట్రా నువ్వు పెట్టావా ఇది మనం ప్రత్యేకంగా నాయన మరి ఆశ్రిత యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. మరి గత 4 సంవత్సరాలు ఆ బిడ్డను మీ కృపలో కాల్చి కాపాడి భద్రపరిచారు. హృదయంలో వయసునందు జ్ఞానమందును కూడా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఆ బిడ్డను వర్ధిల్ల చేస్తూ నాయన మరి మరొక సంవత్సరమును దయగా ఆ బిడ్డకు కిరీటంగా ఇచ్చి 5వ ఏట ప్రవేశించడానికి అనుగ్రహాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరి ఆ బిడ్డ బ్రతుకు దినములన్నిట మరి రోజులు మాసములు ఆయా సంవత్సరములన్నిటా కూడా మీ కృపాక్షేమాలతో మీరు నింపండి, బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, చక్కని ఎదుగుదల కాపుదల బిడకు దయచేయండి. మరి స్కూల్కి వెళ్తూ చదువుకుంటుంది నాయన మంచి జ్ఞానం బిడకు దయచేయండి. బుద్ధి అందు వయసునందు జ్ఞానం ఉంది, అన్ని విషయములలోనూ క్షేమాభివృద్ధి పొంది ఆ బిడ్డ వర్ధిల్లడానికి సహాయం చేయండి. బాల్య దినముల నుండే భయభక్తులు కలిగిన ఆయన మీ సన్నిధానంలో నడుచుకోవాలి. వాళ్ళు నడవాల్సిన త్రోవ వారికి బాల్యములోనే నేర్పడి వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపడి ఆ రీతిగా నాయన మరి బాల్య దినాల నుంచి నాయన మీ సన్నిధానం ఎదగడానికి సహాయం చేయండి. నాయన అన్ని విషయాల్లో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి దయచేయండి. అలాగే నాయన మరి ఆదర్శ అక్షయాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, చక్కని ఎదుగుదల కాపుదల దయచేయండి అడుగుతున్నాం. వానికి స్తోత్రాలు. అలాగే మరి మీ బిడ్డలు జీవనోపాధి కొరకు చేసే ప్రతి పనిని అయ్యా మీరు దీవించండి, సబలపరచండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని దీవించమని అడుగుతున్నాం. పంట పొలాల కొరకు ప్రార్థిస్తున్నాం. సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ భూములను మీరు దీవించండి, పంటలను దీవించండి, సమృద్ధినివ్వండి నాయన. ఇదిగో వాతావరణాన్ని బట్టి కానీ చీడ పీడ పురుగుల ద్వారా తెగుళ్ల ద్వారా ఎటువంటి నాయన వారి పంటకు నష్టం వాటిల్లకుండగా మీ కృపలో నాయన కాపాడి క్షేమంగా అయ్యా మరి ఆ పంట ఇంటికి చేరి ఇదిగో నాయన దాన్ని వారు కూర్చుకోవడానికి కావలసినటువంటి కృపను మీరు దయచేయండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా వారి చేతి పనులన్నింటిలో మరి అలాగే మరి కుమారి కుటుంబ మిషన్ ద్వారా పని చేసుకుంటుండగా
అయ్యా మరి ఆ పనిని మీరు దీవించండి. నిశ్చయంగా తన చేతుల కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. సమస్త విధాలైన నీ కృపను విస్తరింపచేయండి. వారి తల్లిదండ్రులు, రక్త సంబంధికులను బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, శ్రేయభిలాషులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. విశేషంగా ప్రభు మరొకసారి ఈ కుటుంబాన్ని, నాయన గృహాన్ని, స్థలాన్ని, బిడలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే దీవించండి, బలపరచండి. మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుతుంది. మీ నామం పేరిట ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వెళ్తున్నాను. ఈ కుటుంబం మీద మీ దీవెన నిలిచి ఉండేటట్లుగా, ఆశీర్వాదము నిలిచి ఉండేటట్లుగా, సమాధానము నిలిచి ఉండేటట్లుగా మీరు కృప చూపించమని వేడుకుంటూ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడై ఉన్నారు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైన నామం పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. సరే అండి, వచ్చిన పాస్ట్ అనేది కూడా భోజనం పెట్టేసి అయితే పెట్టేసాము. తినేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంక మేమైతే తింటున్నామండి. పొద్దున ఎప్పుడో తిన్నాము. మా ఆయన అయితే వాళ్ళ కూతురు కోసం చాలా సాగి చేసాడు. ఇప్పుడు ఎంత కూర అట్టుంది? చికెన్ కూర అండి, వైట్ రైస్ అండి. నేనైతే ఈరోజు పలావ్ అనలేదు. ఏం పొలావులే, ఎప్పుడు తినే పొలావులే అని చెప్పేసి అయితే వండలేదండి. నా కూతురికి అయితే అందరూ హ్యాపీ బర్త్డే విషయం చెప్పండి. ఆశ్రిత హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందరికి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ అని చెప్పు. సరే అండి, నాకున్నంత స్థానంలో అయితే నేను ఇచ్చేసాను. బర్త్డే ఆస్తుంది. కామెంట్ పెట్టండి. ఇంకా పొరవగానే తక్కువగానే అయితే రండి. సరే అండి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బై బై, సీ యూ, టాటా.